హాయ్ ఫ్రెండ్స్, టెక్ టు టెక్ తెలుగు ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మీ బైక్కి ఎల్ఈడి డెకరేషన్ లైట్స్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికి కావాల్సిన కాంపోనెంట్స్ మీకు ఆల్రెడీ ఒక బైక్తో పాటుగా మనకు ఆల్రెడీ ఇన్బిల్డ్గా బ్యాటరీ అయితే ఉంటుంది. దాంట్లో మనకు 12 volts బ్యాటరీ ఉంటుంది. చిన్న బైక్లో అయితే ఇటువంటి చిన్న బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ మీకు పెద్ద బైక్ అయితే కొంచెం వాట్స్ ఎక్కువ ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఏ బ్యాటరీ అయినా కానీ మీకు 12 volts అవుట్పుట్ని అయితే ఇచ్చే బ్యాటరీ మాత్రమే ఉంటుంది. సో దానికి మనకు 12 volts ఎల్ఈడి లైట్స్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మన బ్యాటరీకి ఆల్రెడీ మనకు ఈ విధంగా 2 టెర్మినల్స్ ఉంటాయి, ప్లస్ అలాగే మైనస్. ఈ 2 టెర్మినల్స్కి మనం ఎల్ఈడి స్ట్రిప్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకుని డెకరేషన్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇది మల్టీ ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ అండి. దీంట్లో మనకు 3 కలర్స్ మోడింగ్ అయితే ఉంటుంది. ఇది ఆర్జీబీ మీద పనిచేస్తుంది. ఒకవేళ ఆర్జీబీ మీద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఓల్డ్ వీడియోస్లో మీకు చూపించాను. ఇది ఫ్లైన్గా మార్చడం కొరకు నేను మైనస్ని కనెక్ట్ చేసి సింగిల్గా కనెక్ట్ అయితే చేస్తాను. చూడండి, దీంట్లో మనకు ఎల్ఈడి లైట్స్లో మైనస్ అని చెప్పి మనకు సింబల్ ఉంటుంది. ఒకవేళ మీకు దొరకకపోతే ఈ ఎల్ఈడి స్ట్రిప్ పైన మీకు మైనస్ అని చూపిస్తూ ఉంటుంది. ఆ మైనస్ వైరు చూసుకుని మీరు ఈ బ్యాటరీ యొక్క మైనస్కి కనెక్ట్ అయితే చేయాలి. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మీరు వైర్స్ కలవకుండా ఉండటం కొరకు దీనికి ప్లాస్టర్ని యూజ్ చేయండి. లేదంటే మనకు సర్క్యూట్ కాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్లస్ మైనస్ వైర్స్ ఎప్పుడు కూడా కలవకూడదు. సో ఎల్ఈడి స్ట్రిప్ అయితే కనెక్ట్ అయితే చేసాం. ఇప్పుడు చూడండి, ఇది స్విచ్ అండి. ఇది హ్యాండిల్ బార్కి మీరు కనెక్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి. 2 స్క్రూస్ ఓపెన్ చేసి మీరు హ్యాండిల్ బార్ దగ్గర మీరు దీన్ని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. స్విచ్ యొక్క ఒక వైర్ని తీసుకోండి. ఏ వైర్ అయినా పర్వాలేదు. స్విచ్ యొక్క ఒక వైర్ని తీసుకుని బ్యాటరీ యొక్క ప్లస్ బ్యాటరీ యొక్క ప్లస్కి మనం కనెక్ట్ అయితే చేయాలి. స్విచ్లో మీరు ఏ వైర్ తీసుకున్నా పర్వాలేదు. సారీ, దీనికి ఆల్రెడీ మనకు బ్యాటరీ పిన్ సాకెట్ ఉంది, వైర్ పని లేదు. చూడండి, మనకు ఇలాగ ఒక స్విచ్ ఒక వైపున కనెక్ట్ చేయండి. సెకండ్ వైపు ఉంది కదా, దీన్ని మనం ఎల్ఈడి స్ట్రిప్ యొక్క చూడండి మనకు వైర్స్ కలవటం వల్ల ఈ విధంగా సర్క్యూట్లు అయితే కాలిపోతుంటాయి. దానికోసం మీరు ప్లాస్టర్ మాత్రం తప్పనిసరిగా యూజ్ చేయాలి, అది మాత్రం మర్చిపోకండి. చూడండి, ఎల్ఈడి స్ట్రిప్ యొక్క ప్లస్ అనే ఒక వైర్ ఉంటుంది. ఆ ప్లస్ అనే వైర్కి ఈ స్విచ్ యొక్క వైర్ని అయితే కనెక్ట్ చేయాలి. ఒక్కొక్కసారి మనకు ప్లస్ మైనస్కి వైర్స్ కలర్ కోడింగ్ అయితే మారుతూ ఉంటుంది. మీరు సరైన కలర్ చూసుకుని కనెక్ట్ అయితే చేయాలి. సో ఈ విధంగా మనం కనెక్ట్ అయితే చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఎల్ఈడి స్ట్రిప్ రోల్ ఉంది కదా, ఈ రోల్ని ఓపెన్ చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే రోల్కి ప్లాస్టర్ అయితే ఉంటుంది. చూడండి, మనకు ప్లాస్టర్ ఉంది కదా, ఈ ప్లాస్టర్ని ఓపెన్ చేసి మనకు బైక్కి ఏ విధంగా డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా మనం దీన్ని అయితే అతికించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు 5 meters లెంత్ అయితే ఉంటుంది. మీకు ఈ రోల్ కిట్టు, స్ట్రిప్ కిట్టు, అలాగే ఎల్ఈడి కంట్రోలర్ ఇవన్నీ అయితే కలిపి అయితే మీకు 250 rupees ఉంటుంది. మీకు సింగిల్ రోల్స్ అయితే మీటర్ వచ్చేసి 50 rupees మీకు ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుంది. సింగిల్ కలర్ ఉంటుంది, 3 colors కూడా ఉంటుంది. సింగిల్ కలర్లో అయితే మీకు 1 meter 50 rupees, 3 colors అయితే కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది. సో ఇప్పుడు మనం స్విచ్ని అయితే ఆన్ చేసి ట్రై చేద్దాం. చూడండి, ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఓకే, ఆన్ బటన్. ప్రజెంట్ మనకు సర్క్యూట్ అయితే ఆన్ అవ్వలేదు. ఎందుకు? మనం ఎక్కడో ట్రబుల్ చేస్తాం.
ఒకసారి మనం ప్లస్ మైనస్ అనే వైర్స్ని ఎల్ఈడి స్ట్రిప్ యొక్క వైర్స్ని రివర్స్ చేయండి. ఎందుకంటే మనం రివర్స్లో పెట్టినా కానీ వెలిగే అవకాశం అయితే ఉండదు. ఒకసారి బ్యాటరీ లేకుండా కనెక్ట్ చేద్దాం. చూడండి, మనకు స్విచ్ ఏంటంటే ఆల్రెడీ నేను ఓల్డ్ స్విచ్ అయితే యూజ్ చేశాను. కొంచెం డ్యామేజ్ ఉండటం వల్ల సరిగ్గా పనిచేయలేదు. సో మనకు ఎల్ఈడీస్ అయితే బ్లింక్ అవుతూ ఉన్నాయి, చూసారు కదా. మనం ఈ విధంగా ఎల్ఈడీస్ని అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే సర్క్యూట్ అండి. మీకు బైక్ అయితే ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు డిజైన్ అయితే మీరే చేసుకోవచ్చు. సర్క్యూట్ అయితే మీరు ఈ విధంగా చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ప్లాస్టర్ని అయితే ఫుల్గా అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.